ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలయస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ భుల్లర్, టాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్ధక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా, నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనలో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में और पीडीएस के बेनिफिशियरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है. और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं. दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు. స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేస్తూ, స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని అన్నారు. దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునఃమూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునఃమూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में सीबीएसई ने इसको प्रयोग किया. उसमें कुछ विसंगति ध्यान में आ रही, इसको मैं दायित्व लेता हूं, उसको इसे ठीक करा जाए. हम एक भी विद्यार्थी की अनआंसर्ड क्वारी को असामाजित नहीं छोड़ेंगे. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి సి శ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ स्टेट के रूप में आंध्र को कैसे डेवलप किया जा सकता है और कॉटन, क्योंकि आंध्र एक ऐसा प्रदेश है जो कुछ भी कर सकता है. हमने एक धर्मावरम में अप्रूव किया है क्लस्टर, एक और क्लस्टर हम हैंडलूम भी आंध्र प्रदेश का एक बहुत बड़ा सेक्टर है और सेक्टर को डेवलप करना, मिनिस्टर साहब से चर्चा करना, मुख्यमंत्री से बात करना. उद्देश्य है कि टेक्सटाइल का हब, अभी तक तो हैंडलूम के नाम से आंध्र प्रदेश, लेकिन टेक्सटाइल के नाम से
రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్దరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్దరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్దరామయ్య రెండోసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక, వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్రో పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.